Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. సో ఇప్పుడైతే నా వీకెండ్ బ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సాటర్డే మోనిష్కి హెయిర్ కట్ అయితే బుక్ చేసుకున్నాము. మేము రెగ్యులర్గా ఎస్కో బార్బర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకునే వాళ్ళము. సో ఈసారి కూడా సేమ్ ఆన్లైన్లో అలానే బుక్ చేసుకున్నాము. బట్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము బుక్ చేసుకున్న స్టైలిస్ట్ ప్రజెంట్ ఇక్కడ పనిచేయట్లేదంట. సో వీళ్ళది ఇంకొక బ్రాంచ్ అయితే ఉందంట, అది బార్బర్ హౌస్ అని ఉంది. సో పక్క స్ట్రీట్లోనే ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పారు. మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటప్పుడే హెయిర్ స్టైలిస్ట్ని కూడా చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇతను బాగా ఫేమస్ ఎస్కో బార్బర్లోనే ఇది టాప్ స్టైలిస్ట్ అనమాట. సో అందుకే ఇతన్ని చూస్ చేసుకున్నాం. కానీ ఇతను కొంచెం ఎక్స్పెన్సివ్ చార్జ్ చేసేది. సో మోనిష్కి అండ్ వాళ్ళ డాడీకి కూడా సో ఈ స్టైలిస్ట్ దగ్గరే బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మోనిష్కి అయితే హెయిర్ కట్ చేస్తున్నాడు. బార్సిలోనా ట్రిప్కి వెళ్ళేటప్పుడే హెయిర్ కట్ చేయించుకుందామని అనుకున్నాను, కానీ నాకు మోనిష్కి హెయిర్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం అనమాట. సో హెయిర్ కట్ చేస్తే కొంచెం ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది, అందుకని నేను కావాలని హెయిర్ కట్ చేయించకుండా ట్రిప్కి వెళ్ళిచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇప్పుడు హెయిర్ కట్ అయితే చేయించాను. హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో యాక్చువల్గా కొత్తగా ఎవరి దగ్గరికైనా నేను హెయిర్ కట్కి తీసుకెళ్ళినప్పుడు నేనే దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎలా కట్ చేయాలి ఏంటి అనేది, లేదంటే మరీ అసలు గుండు కొట్టేసినట్టు కొట్టేస్తారనమాట. సో మనం రెగ్యులర్గా ఒకే స్టైలిస్ట్ని బుక్ చేసుకుంటే వాళ్ళు హెయిర్ కట్ నీట్గా చేస్తారు. మీకు అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో హెయిర్ కట్ ఫినిష్ అయిపోయి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ కేవ్స్ అయితే కనిపించింది. సో వెళ్ళి చికెన్ స్ట్రిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చి అక్కడే తినేస్తున్నాము. హాట్గా అయితే బాగా తినొచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్గా మార్నింగ్ 10:30కి అనమాట హెయిర్ కట్. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ హడావడిగా చేయడం వల్ల పిల్లలు సరిగ్గా తినలేదు. సో అందుకే ఇంకా ఆకలి అవుతుందంటే అక్కడే తినేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము మీట్ షాప్కి అయితే వచ్చాము. సో ఇదైతే స్టేరీ క్లపాజ్లో ఉందన్నమాట. చికెన్, ఫిష్ అన్ని పోలిష్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, కానీ మేము ఇక్కడికి వచ్చింది ల్యాంబ్ మీట్ కోసము. సో ల్యాంబ్ మీట్ అనేది మనకి కొన్ని షాప్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మా ఫ్రెండ్ రెగ్యులర్గా తీసుకుని వెళ్తూ ఉంటారంట మటన్. సో అందుకే మేము కూడా తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ల్యాంబ్ మీట్ ప్రైస్ కేజీ లెక్కన ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో విత్ బోన్స్, వితౌట్ బోన్స్ అలా ఏదైనా తీసుకోవచ్చు. సో మటన్ మనం తీసుకున్న తర్వాత వాళ్ళు పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి ఇవ్వమన్నా కానీ మిషన్లో పెట్టి మనకి పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు. సో మేమైతే కేజీ మటన్ అయితే తీసుకున్నాము. సో కేజీకి 75 zloty అయితే ఛార్జ్ చేశారు. సో ఈ మటన్ ని మనకి చిన్న చిన్న పీసెసే కాదు, కీమా లాగా కూడా చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మ్యారినేషన్ చేసిన చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి. సో మనం చక్కగా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవడమే, అన్ని కలిపి పెట్టున్నారు. అండ్ ఈ షాప్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, అండ్ అలాగే టర్కిష్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ షాపింగ్ మాల్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందామని వచ్చాను. యాక్చువల్గా బార్సిలోనా వెళ్ళినప్పుడు 300 euros తీసుకొని వెళ్ళామని చెప్పాను కదా. సో నా దగ్గర ఉన్న 100 euros ఖర్చు అవ్వలేదు. సో నేను అక్కడక్కడ కార్డ్ పేమెంట్ చేయడం వల్ల నా దగ్గర ఉన్న యూరోస్ అలానే మిగిలిపోయాయి. సో నా షాపింగ్కి పనికొస్తాయని చెప్పేసి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో 100 euros నాకు 420 zloty అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే నేను జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను. సో ఇదైతే గలేరియా షాపింగ్ మాల్ లోయర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది. ఈ షాప్లో చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆఫర్ అయితే రన్ అవుతుంది. లైక్ 4 ఇయర్ రింగ్స్ 50 zloty అని, అండ్ 4 ఇయర్ రింగ్స్ 25 zloty అని, అంటే చిన్న చిన్న స్టడ్స్ అవి చాలా బాగున్నాయి. సో రోజు వెళ్తున్నప్పుడు అనుకున్నాను ఒకసారి వెళ్ళాలి అని. సో ఇప్పుడు డబ్బులు చేతిలో పడ్డాయి కదా, సో షాపింగ్కి యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను. సో నాకు చిన్న చిన్న స్టడ్స్ అంటే చాలా బాగా ఇష్టము. సో ఇక్కడ చూస్తున్నాను అందుకే. అండ్ అలాగే ఇక్కడ కిడ్స్ ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్, నెక్లెసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ పర్చేజ్ చేస్తే మనకి ఫ్రీ ఇయర్ పేసింగ్ అయితే చేస్తారు. అంటే మన
మనకి గన్ షాట్ చేస్తారు కదా ఇండియాలో, సో అలానే ఇక్కడ పిల్లలకి మనకి పైన చెవులకి కొన్ని పైన కొంతమంది కుట్టించుకుంటారు కదా, సో అలా కావాలంటే వీళ్ళు గన్ షాట్ ఫ్రీగా చేస్తారు. సో నేనైతే 4 ఐటమ్స్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఒకటేమో బ్లాక్ కలర్ది హ్యాండ్ రింగ్ అండ్ మిగతావేమో స్టడ్స్ అయితే తీసుకున్నాను. సో ఈ 4 వచ్చేసి 29 zloty అయితే చార్జ్ చేశారు. సో ఇదైతే నెక్స్ట్ డే సండే అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇంకా ఎప్పుడు చికెన్ ఫిష్ అలా చేసుకునే వాళ్ళకి కదా, ఈసారి అయితే మటన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ మటన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో అందుకే ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నెక్స్ట్ డేనే ఇంకా కుక్ చేసేసుకుంటున్నాము. సో నాకు మటన్ చేయడం సరిగా రాదు. సో యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఇంకొకసారి అన్ని చెక్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాను. సో మటన్ అయితే ఫస్ట్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను చేసిన వంటలు మా వాళ్ళు తప్ప ఇంకా ఎవరు తినలేరు. సో ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోయింది నేను ఎలా చేసినా తింటాం అనమాట. సో ఆల్మోస్ట్ నేను చికెన్ టైప్ లోనే చేస్తున్నాను, కానీ కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేశాను. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 20K అయింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మన ఛానల్లో ఇంకా ట్రావెల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూస్ గా ఇస్తారని కోరుకుంటున్నాను. సో మా వీకెండ్ ఇలా గడిచింది. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.